తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ అండి. పెన్షన్లు అయితే రిలీజ్ డేట్ చెప్పేశారండి మన సీతక్క గారు. అయితే పింఛన్లా లేకపోతే ఇప్పుడు మాదిరి రెగ్యులర్ పింఛన్లా అనే దాని మీద క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే పింఛన్ల విషయంలో అప్డేట్ ఇప్పుడా అని ఎదురు చూస్తుంటే రానే వచ్చిందండి అప్డేట్. జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల బడ్జెట్ ని రిలీజ్ కావడం అయితే జరిగిందండి. రేపటి నుంచి జిల్లాల వారీగా అంటే జూలై చివరి వారం మొదలుకొని జిల్లాల వారీగా నల్గొండ జిల్లా నుంచి మొదలుకొని రోజువారీగా జూలై 29వ తారీఖు లోపు అందరికీ పింఛన్లు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. మీ జిల్లాలో మీకు సంబంధించిన పోస్ట్ ఆఫీసులో గాని బ్యాంకుల్లో కానీ డిపాజిట్ అయితే కానున్నాయి. వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు 29వ తేదీ లోపు. అయితే ఇకపోతే మీరు ఎదురు చూస్తున్న 2016 రూపాయలు మరియు 4016 రూపాయలు అంటే పాత మాదిరే పింఛన్లు ఇవ్వడం జరిగింది. కొత్తగా పింఛన్లు పెంచినటువంటి బడ్జెట్ అయితే కాదని చెప్తున్నారు. చాలా మంది అయితే పెన్షన్లు పెంచినటియే బట్వాడా చేస్తారని కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ ఆ నిర్ణయం ప్రభుత్వం వారు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే పింఛన్లు పెంచిన బడ్జెట్ బట్వాడా చేసే అవకాశం ఉన్నట్టు బోగట్ట. 6016 రూపాయలు వికలాంగులకు, అలాగే మిగతా పింఛన్లు 4016 రూపాయలకు పెంచి ఆగస్టు మాసంలో అంటే జూలైలో పెంచినటువంటి అంటే ఈ నెలలో పెంచినటువంటి పింఛన్లు ఆగస్టు చివరి నాటికి బట్వాడా అవుతాయనేటటువంటి ఒక వార్తని ప్రభుత్వం వారు అందించారండి. ఆగస్టు మాసంలో పెంచి ఇవ్వనున్నట్లుగా సీతక్క గారు తెలిపారండి. ఖచ్చితంగా ఈ ఒక్క నెల మాత్రం మీరు పాత విధానంతోనే మీకు పింఛన్లు అకౌంట్లో వేయబడతాయని కూడా సమాచారం. వచ్చే నెల ఆగస్టు చివరి వారంలో గాని ఒక వారం అటు ఇటుగా గాని పెంచిన పింఛన్లు బట్వాడా చేయబడతాయి. ఖచ్చితంగా అయితే ఈ దఫా తర్వాత ఈసారి పింఛన్లు బట్వాడా అయ్యేటప్పుడు మటుకు పింఛన్ల అమౌంట్ ఇవ్వబడుతుందని చెప్తున్నారు. మంత్రి సీతక్క గారు మీడియాకి స్వయంగా తెలిపినటువంటి విషయం ఇది. కాబట్టి ఈ వారంలో అకౌంట్ లో వేసేటటువంటి డబ్బులు 2016, 4016 తప్ప పెంచిన పింఛన్లు అందుబాటు కావు. ఖచ్చితంగా ఆగస్టు చివరి వారంలో ఇచ్చేటువంటి పింఛన్లు, కొత్త పింఛన్లు, పెంచినటువంటి పింఛన్లు అందుతాయని సీతక్క గారు స్వయంగా చెప్పారండి. మరి ఈ విషయంలో మన తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.